ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెల్లయేరులు. ఫిబ్రవరి 18వ తారీఖు. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మా చిన్న కొడుకు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మా అమ్మ వారికి క్రిస్మస్ బహుమతిగా ఒక స్టాంపుల ఆల్బం ఇస్తానని మాట ఇచ్చింది. క్రిస్మస్ వచ్చేసింది, కానీ ఆల్బం రాలేదు. మా అమ్మ దగ్గర నుండి ఉత్తరం కూడా రాలేదు. ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదు. వాడి స్నేహితులు వాడి క్రిస్మస్ బహుమతులన్నీ చూడడానికి వచ్చారు. తనకి వచ్చిన బహుమతులన్నీ వాళ్ళకి చూపించాక అన్నాడు మా వాడు, ఇవి కాక మా మామ పంపిన స్టాంపుల ఆల్బం. నాకు ఆశ్చర్యం వేసింది. చాలా మందితో అలానే చెప్తూ వచ్చాడు. ఒకసారి వాడిని పిలిచి అడిగాను, జార్జ్, మామగారు నీకు ఆల్బం పంపించలేదు కదా, ఉందని ఎందుకు చెబుతున్నావు? జార్జ్ నా వంక విచిత్రంగా చూశాడు. అసలు ఆ ప్రశ్న అడగవలసిన అవసరం ఏమొచ్చిందన్నట్లుగా ప్రశ్నార్థకముగా మొహం పెట్టి అన్నాడు, అదేమిటమ్మా, మామగారు పంపుతానని చెప్పిందిగా. చెప్తే పంపినట్లే. వాడి విశ్వాసాన్ని వమ్ము చేసే మాట ఏమి అనడానికి నాకు నోరు రాలేదు. 1 నెల గడిచిపోయింది. ఆల్బం జాడలేదు. చివరికి ఒక రోజు జార్జ్ విశ్వాసం ఎలా ఉందో చూద్దామని కొంత, నిజముగానే ఆల్బం ఎందుకు రాలేదా అనే సంశయములో కొంత వాణ్ణి పిలిచాను. మీ మామగారు నీ ఆల్బం గురించి మర్చిపోయినట్లుంది. లేదమ్మా, జార్జ్ స్థిరంగా జవాబిచ్చాడు. ఎన్నటికీ మర్చిపోలేదు. నమ్మకముతో వెలిగిపోతున్న ఆ పసిమొహాన్ని చూశాను. కాసేపు నేనన్నది నిజమేనేమోనన్న అనుమానపు నీడలు అందులో కదలాడినాయి. అంతలోనే ముఖం కాంతివంతమైంది. అమ్మా, ఆల్బం గురించి థ్యాంక్స్ చెబుతూ మామగారికి ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది అన్నాడు. ఏమో, ప్రయత్నించి చూడు అన్నాను. ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం నాలో ఉదయించింది. జార్జ్ నిమిషాల మీద ఒక ఉత్తరం రాసేసి పోస్టు చేశాడు. ఈల వేసుకుంటూ మామగారి మీద అతనికి ఉన్న విశ్వాసముతో తేలిక హృదయముతో వెళ్ళిపోయాడు. వెంటనే జవాబు వచ్చింది. ప్రియమైన జార్జ్, నీకు ఆల్బం ఇస్తానన్న మాటను నేను మర్చిపోలేదు. నువ్వు అడిగిన ఆల్బం గురించి ప్రయత్నించాను. నీకు కావలసింది దొరకలేదు. అందుకని న్యూయార్క్ వెళ్ళాను. క్రిస్మస్ గడిచిపోయాక తిరిగి రాలేకపోయాను. అక్కడ దొరికింది కూడా నువ్వు అడిగింది కాదు. అందుకని మళ్ళీ మరొక దాని కోసం రాశాను. అదింకా రాలేదు. నీకిప్పుడు $3 పంపాను. చికాగోలో నీకు కావలసింది కొనుక్కో. ప్రేమతో మామగారు. జార్జ్ ఆ ఉత్తరాన్ని విజయగర్వంతో చదువుకున్నాడు. అమ్మా, నేను చెప్పలేదు అన్నవాడి మాట సందేహాల్లోనే ఆ హృదయపు లోతుల్లో నుండి వచ్చింది. ఆ ఆల్బం వస్తున్న వాడి ఆశ అన్ని నిరాశలను జయించే ఆశ. జార్జ్ నమ్మకంతో కనిపెడుతున్నంతసేపు మామగారు దానికోసం పనిచేస్తూనే ఉంది. కాలం సంపూర్ణమైనప్పుడు విశ్వాసానికి రూపం వచ్చింది. దేవుని వాగ్దానాల మీదకి అడుగు వేయబోయే ముందు మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో దాన్ని చూడాలనుకోవడం మానవ సహజమైన బలహీనత. కానీ యేసు ప్రభువు తోమాకి, అతని తరువాత వచ్చిన ఎంతో మంది నమ్మకం లేని వారికి చెప్పాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్.